अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 13 అర్రాద్ 21-43 ఆయాతులు. అర్రాద్ అనగా ఉరుము. ఆయత్ నంబర్ 21. వేటినైతే కలిపి ఉంచమని అల్లా ఆదేశించాడో వాటిని కలిపి ఉంచుతారు. వారు తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్క తీసుకుపడుతుందేమోనని జడుస్తూ ఉంటారు. అంటే వారు బంధుత్వ సంబంధాలను పెంపొందించడానికి, బంధుత్వ హక్కులు నెరవేర్చడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. తెగత్రంపుల వైఖరికి దూరంగా ఉంటారు. ఆయత్ నంబర్ 22. వారు తమ ప్రభువు ప్రసన్నతను చూరగనే ఉద్దేశంతో సహనం పాటిస్తారు. నమాజులు నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ బహిరంగంగానూ ఖర్చు పెడతారు. చెడును సైతం మంచితనంతో పారద్రోలుతారు. అంతిమ నిలయం ఉన్నది ఇలాంటి వారి కొరకే. అంటే దైవాజ్ఞల ఉల్లంఘనకు పాల్పడే విషయంలో భయపడతారు. పాపకార్యాలకు దూరంగా ఉంటారు. దైవాజ్ఞల్ని ఉల్లంఘించకుండా జాగ్రత్త పడటం, పాపకార్యాలకు దూరంగా ఉండటం కూడా ఒక రకంగా సహనమే. అంతేకాదు, వారు కష్టాలు బాధలు ఎదురైనప్పుడు కూడా ఓర్పు వహిస్తారు. ఇతరుల వల్ల ఎదురయ్యే అవరోధాలను కూడా నిగ్రహంతో అధిగమిస్తారు. కోపాన్ని దిగమింగుతారు. వారి ఈ వైఖరి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే, దైవ ప్రీతిని బడయటం. నమాజులను నియమబద్ధంగా చేస్తారు. నిర్ణీత వేళలో చేస్తారు. నమాజులలో అణుకువను, ఏకాగ్రతను, భక్తిని కలిగి ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినట్లుగా నమాజులు చేస్తారు. అంతేగాని తమ ఇష్టానుసారం చేయరు. అంటే దైవ మార్గంలో ఖర్చు పెట్టవలసిన సమయం సందర్భాలను గుర్తెరిగి అయిన వారికి కాని వారికి కూడా గుట్టుగాను బహిరంగంగాను దాన ధర్మాలు చేస్తారు. అవసరాల్లో వారిని ఆదుకుంటారు. అంటే ఎవరి వల్ల ఏ అవాంఛనీయమైన పరిస్థితి వారికి ఎదురైనా హుందాగా స్పందిస్తారు. రెచ్చిపోకుండా నిగ్రహం కనబరుస్తారు. నకారాత్మకంగా కాకుండా సకారాత్మకంగా స్పందిస్తారు. వీలైనంత వరకు ఉపేక్షను కనబరుస్తారు లేదా మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. ఈ విషయమే దివ్య గ్రంథంలో వేరొక చోట ఈ విధంగా చెప్పబడింది: ఓ ప్రవక్త, చెడును అత్యుత్తమమైన మంచి ద్వారా పారద్రోలు. నువ్వు గనక అలా చేశావంటే నీకు బద్ధ విరోధిగా ఉన్నవాడే నీకు ఆప్తమిత్రుడైపోతాడు. సూరా హామీమ్ అస్-సజ్దా 34. అంటే ఎవరెవరిలోనైతే ఈ ఉత్తమ గుణాలుంటాయో, ఎవరు నైతికంగా ఈ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారో వారి కొరకు పరలోకంలో నెమ్మది నెలవు ఉంది. ఆయత్ నంబర్ 23. శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలోకి వారు ప్రవేశిస్తారు. వారి పూర్వీకులలో, వారి భార్యాబిడ్డలలో సజ్జనులైన వారు కూడా వారితో పాటే స్వర్గానికి వెళతారు. దైవదూతులు అన్ని ద్వారాల నుండి వారి వద్దకు వస్తారు. అరబ్బీలో అద్నని ఉంది. అద్న అంటే స్థిరమైనది, ఎల్లప్పటికీ ఉండేది అని అర్థం. వారితో పాటు వారి రక్త సంబంధీకుల్లోని సజ్జనులను కూడా అల్లాహ్ ఒకచోట చేరుస్తాడు. ఒకరినొకరు చూసుకుని ఆనందిస్తారు. ఆ విధంగా వారి కళ్లకు చలువు ప్రాప్తిస్తుంది. స్వర్గంలో అధమాతి అధమ శ్రేణిలో ఉండే బంధువులను కూడా అల్లాహ్ ఉన్నత శ్రేణిలో ఉన్న బంధువులతో తీసుకుపోయి కలుపుతాడు. ఈ విధంగా సెలవిచ్చాడాయన. విశ్వసించిన వారితో పాటు వారి సంతానం కూడా విశ్వసించి వారిని అనుసరించి ఉంటే వారి సంతానాన్ని కూడా మేము వారితో కలుపుతాము. వారి పుణ్యఫలాన్ని మేము ఏమాత్రం తగ్గించము. సూరా 21. ఈ ఆయతు ద్వారా బోధపడే మరో ముఖ్య విషయం ఏమిటంటే, విశ్వసించి సత్కార్యాలు చేసిన బంధుమిత్రులను దేవుడు స్వర్గంలో ఒకే చోట చేరుస్తాడు. నిజమే. అయితే విశ్వాసం, ఈమాన్, సదాచరణ, అమల సాలేహ్ల పెట్టుబడి లేని బంధుమిత్రులకు ఇది వర్తించదు. ఇవి రెండూ లేని వారు అత్యంత సమీప బంధువులైనప్పటికీ వారు వాళ్ళను స్వర్గంలో కలుసుకోలేరు. ఎందుకంటే స్వర్గ ప్రవేశం అనేది వంశం, బంధుత్వాల ఆధారంగా జరగదు. దానికోసం విశ్వాసం, సదాచరణ చాలా అవసరం. ఎవరి కర్మ అయితే అతన్ని వెనక్కి నెట్టి వేసిందో అతని వంశం అతన్ని ముందుకు తీసుకుపోజాలదన్న హదీసు ఈ సందర్భంగా గమనార్హం. ఆయత్ నంబర్ 24. మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియుగాక. మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది అని వారు అంటారు. ఆయత్ నంబర్ 25. మరెవరైతే అల్లాతో చేసుకున్న వడంబడికను దృఢపరచిన తరువాత భంగపరుస్తారో, ఇంకా అల్లా కలపమని ఆజ్ఞాపించిన వాటిని త్రెంచేస్తారో, భూమిలో అలజడిని సృష్టిస్తారో వారే శాపానికి అర్హులు. వారి కోసం బహు చెడ్డ నిలయం ఉంది. సజ్జనులతో పాటు దుర్జనుల ప్రస్తావన కూడా వచ్చింది. దుర్జనులకు పట్టే గతేమిటో తెలిపి మానవులు ఆ దుష్పరిణామం పట్ల అప్రమత్తంగా ఉండేట్లు చేయటం దీని ఉద్దేశం. ఆయత్ నంబర్ 26. అల్లా తాను కోరిన వారి ఉపాధిని పెంచుతాడు, తాను కోరిన వారికి తగ్గిస్తాడు. వారు ప్రాపంచిక జీవితంలోనే పూర్తిగా లీనమైపోయారు. యథార్థానికి పరలోకం ముందు ప్రాపంచిక జీవితం అత్యంత అల్పమైన సామగ్రి మాత్రమే.
అవిశ్వాసుల ముష్రిక్కుల కొరకు పరలోకంలో చెడ్డ నివాసం ఉందని అంటూనే అల్లా వారికి ప్రపంచ జీవితంలో అన్ని రకాల సౌకర్యాలను వసతులను కల్పిస్తున్నాడు కదా అన్న సందేహం జనించవచ్చు. అందుకే ప్రాపంచిక జీవనోపాధాన్ని పెంచే తగ్గించే అధికారం అల్లా చేతిలో ఉందని ఇక్కడ స్పష్టపరచడం జరిగింది. ఆయన తాను కోరిన వారికి ఎక్కువగాను తాను తలచిన వారికి తక్కువగాను ఇచ్చే అధికారం కలిగి ఉన్నాడు. ఈ హెచ్చుతగ్గుల్లో ఉన్న నిగూఢార్థం ఆయనకే తెలుసు. ఎవరికైనా ఆస్తిపాస్తులు ఆదాయం అధికంగా ఉన్నంత మాత్రాన అల్లా వారిని అమితంగా ప్రేమిస్తున్నాడని దీని అర్థం ఎంతమాత్రం కాదు. అలాగే ఎవరికైనా జీవనోపాధి తక్కువగా లభిస్తుంటే అల్లా వారిపై ఆగ్రహించాడని అర్థం కాదు. ఒక వ్యక్తి లేక ఒక జాతి దైవాజ్ఞలను నిరంతరం ధిక్కరిస్తున్నప్పటికీ దేవుడు వారికి పుష్కలంగా ఉపాధిని ప్రసాదిస్తుంటే అది సంతోషించదగ్గ విషయం అనుకోకండి. వారికి దేవుడు పెట్టిన గడువు అది. గడువు ముగియగానే వారంతా దేవుని ఉచ్చులో పడి గిలగలా కొట్టుకుంటారు. హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి సముద్రంలో వేలును ముంచి తీస్తే అతని వేలికి ఎంత నీరు తగులుతుందో పరలోకం ముందు ప్రపంచ స్థాయి కూడా అంతే. వేరొక హదీసు ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం సాగిపోతున్న దారిలో ఒక చచ్చిన మేకపిల్ల పడి ఉంది. దాన్ని చూచి ఆయన సల్లల్లాహు సల్లం ఇలా అన్నారు: దైవ సాక్షి, ఈ మేకపిల్లను పారవేస్తున్నప్పుడు దీని యజమానుల దృష్టిలో ఇది ఎంత అల్పమైన వస్తువో అల్లా దృష్టిలో ఈ ప్రపంచం అంతకన్నా అల్పమైనది. ఆయత్ నంబర్ 27. అతనిపై మొహమ్మద్పై అతని ప్రభువు తరపు నుంచి ఏదైనా మహిమ ఎందుకు అవతరించదని అవిశ్వాసులు అంటున్నారు. అల్లా తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు. తన వైపుకు మరలే వారికి ఆయన సన్మార్గం చూపుతాడని వారికి చెప్పు. ఆయత్ నంబర్ 28. విశ్వసించిన వారి హృదయాలు అల్లా స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి, అల్లా స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి. అల్లా స్మరణ అంటే ఆయన ఏకత్వాన్ని గొప్పదనాన్ని కొనియాడటం అని భావం. ఇలా చేయటం వల్ల ఒకవైపు విశ్వాసుల మనసులు కుదుటపడుతుంటే మరోవైపు అవిశ్వాసుల ఆంతర్యాల్లో కలవరం మొదలవుతుంది. లేదా దైవారాధన, ఖురాన్ పారాయణం, దువాలు, స్వచ్ఛంద నఫీల్ నమాజులు విశ్వాసుల హృదయాలకు శక్తిని తృప్తిని చేకూరుస్తాయి. అలాగే దైవాజ్ఞలను ఖచ్చితంగా పాటించటం వల్ల విశ్వాసుల గుండెలు నిమ్మలిస్తాయి. లేకపోతే అవి వ్యాకులతకు లోనై ఉంటాయి. ఆయత్ నంబర్ 29. విశ్వసించి మంచి పనులు చేసిన వారు సౌభాగ్యవంతులు, వారి కొరకు మంచి నివాసం ఉంటుంది. ఆయతులో తూబా అని ఉంది. దీనికి పలు అర్థాలున్నాయి. ఉదాహరణకు మేలు, మంచిది, విచిత్రం, ఎల్లరూ ఈర్ష్య చెందేలా ఉండే భాగ్యం, స్వర్గంలోని ప్రత్యేక వృక్షం లేక ప్రత్యేక స్థలం. వీటన్నింటి భావం ఒక్కటే. స్వర్గంలో వారికి ప్రాప్తించే దైవానుగ్రహాలు, అంతస్తులు చాలా గొప్పవి అని. ఆయత్ నంబర్ 30. ఓ మొహమ్మద్, అదేవిధంగా మేము నిన్ను ఈ సమాజంలోకి పంపాము. ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి. మా తరపున నీపై అవతరించిన వాణిని నువ్వు వారికి చదివి వినిపించటానికి కరుణామయుడైన అల్లాహ్ను వారు తిరస్కరిస్తున్నారు. వారికి చెప్పు, ఆయనే నా పోషకుడు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కానే కారు. నేను ఆయన్నే నమ్ముకున్నాను. ఆయన వైపుకే నేను మరలుతున్నాను. మా సందేశాన్ని ప్రజలకు అందజేయడానికి మేము నిన్ను ప్రవక్తగా నియమించినట్లే లోపల కూడా మేము ఎన్నో జాతుల వారి వద్దకు ఎంతోమంది ప్రవక్తలను పంపి ఉన్నాము. వీళ్ళు నిన్ను ధిక్కరిస్తున్నట్లే వెనుకటి జాతుల వారు కూడా తమ ప్రవక్తలను ధిక్కరించారు. ధిక్కార వైఖరి కారణంగా వెనుకటి జాతులకు పట్టిన గతేమిటో వీళ్ళు చూడాలి. నిర్భయంగా నిశ్చింతగా ఉండటం మంచిది కాదు. ఇప్పటికైనా వారు రుజువర్తనలు కాకపోతే వీరికి అదే గతి పట్టవచ్చు. తస్మాత్ జాగ్రత్త. కరుణామయుడు రెహమాన్ అనేసరికి మక్కాకు చెందిన ముష్రిక్కులు బెదిరిపోయేవారు. హుదైబియా ఒప్పందం సందర్భంగా కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో అని ఒడంబడిక పత్రంపై రాస్తే ఆ పదాలేమిటో తమకు అర్థం కావటం లేదని చెప్పి మార్పులు చేయించారు. ఆ కరుణామయుడు ఎవరనుకున్నారు? ఆయన నా ప్రభువు. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేనేలేడు. ఆయత్ నంబర్ 31. ఒకవేళ ఏదైనా ఆకాశ గ్రంథమైన ఖురాన్ ద్వారా పర్వతాలు నడిపింపబడినా, భూమి బ్రద్దలు కొట్టబడినా, లేదా శవాల చేత మాట్లాడించినా వీళ్ళు మాత్రం విశ్వసించేవారు కారు. వాస్తవానికి ఈ పనులన్నీ అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. అల్లా గనక తలుచుకుంటే సమస్త మానవాళిని సన్మార్గంపైకి తేగలడు. విశ్వాసుల మనసు కుదుటపడటానికి ఈ ఒక్క విషయం సరిపోదా? అవిశ్వాసులకు వారి అవిశ్వాస పోకడల ఫలితంగా ఎల్లప్పుడూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది. లేదా వారి ఇళ్లకు సమీపంలోనే అది వచ్చి పడుతూ ఉంటుంది. అల్లాహ్ వాగ్దానం నెరవేరే వరకు ఈ స్థితి నెలకొనే ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానానికి వ్యతిరేకంగా చేయడు.
ఈ వాక్యానికి వ్యాఖ్యానంగా ఇమాం ఇబ్న్ కసీర్ ఇలా అంటున్నారు: ప్రతి ఆకాశ గ్రంథం దైవ గ్రంథం ఖురాన్ అనబడుతుంది. ఒక హదీసులు ఇలా ఉంది: దైవ ప్రవక్త హజరత్ దావూద్ అలైహిస్సలాం ఒక జంతువును సిద్ధం చేయమని ఆజ్ఞాపించి అది సిద్ధం చేయబడేలోపే ఒకసారి ఖురాన్ను పారాయణం చేసేవారు. దీని ప్రకారం ఇక్కడ ఖురాన్ అంటే జబూర్ గ్రంథమని భావం. ఈ ఆయతుకు సారాంశం ఏమిటంటే, పర్వతాలను కదిలించే, భూమిని చీల్చే, శవాల చేత మాట్లాడించే శక్తిగల దైవ గ్రంథం ఏదైనా పూర్వం అవతరించి ఉంటే అటువంటి శక్తి ఈ ఖురాన్ గ్రంథంలో మిగతా వాటన్నింటికంటే ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఈ ఖురాన్ గ్రంథం పురాతన గ్రంథాలన్నింటికంటే ఎంతో మహత్పూర్వకమైనది. దేవుడు గనక తలుచుకుంటే ఇలాంటి అద్భుతాలను గ్రంథం ద్వారా తీసి చూపించగలడు. కానీ లాభం ఏమిటి? ఎన్ని అద్భుతాలను ప్రదర్శించినా వీళ్ళలోని తిరస్కారపు తిక్క కుదరదు. వాళ్ళు సన్మార్గానికి రావటం రాకపోవటం అన్నది దైవేచ్ఛపై ఆధారపడి ఉంది, మహిమలపై ఆధారపడి లేదు. దేవుడు ఏది చేయాలంటే అది చేయగలడు. వారికి కనువిప్పు కలిగించేందుకు అవి వారి పరిసరాలలోనే వివిధ రకాలుగా సంభవిస్తూ ఉంటాయి. వారు సైతం వాటిని గమనిస్తూ ఉంటారు. ప్రళయం సంభవించే వరకు లేదా ఇస్లాంను అనుసరించే వారికి సంపూర్ణ ఆధిక్యత లభించే వరకు హెచ్చరికల రూపంలో ఆపదలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఆయత్ నంబర్ 32. ఓ ప్రవక్త, నీకు పూర్వం ఎంతోమంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి నేను కూడా అవిశ్వాసులకు కొంత విడుపు ఇచ్చాను. ఆ తరువాత అకస్మాత్తుగా పట్టుకున్నాను. అప్పుడు నా శిక్ష ఎంత భయంకరంగా ఉందో చూశారా? అల్లాహ్ దుర్మార్గుడికి గడువు ఇస్తూ పోతాడు. ఆఖరికి అతన్ని పట్టుకున్నాడంటే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని హదీసులో ఉంది. ఇలా ప్రవచించిన తరువాత మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పారాయణం చేశారు: నీ ప్రభువు ఏదైనా దుర్మార్గపు పట్టణాన్ని పట్టదలుచుకుంటే ఆయన పట్టు ఇలాగే ఉంటుంది. నిజంగా ఆయన పట్టు చాలా కఠినంగానూ బాధాకరంగానూ ఉంటుంది. సూరా హూద్ 102. ఆయత్ నంబర్ 33. ఏమిటి? ఒక్కొక్క ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షిస్తున్నటువంటి అల్లాహ్కా వీళ్ళు సహవర్తులను కల్పించేది? వారిని అడుగు, కాస్త వారి పేర్లైనా చెప్పండి. ఏమిటి? భూమిలో అల్లాహ్కే తెలియని విషయాలు మీరు ఆయనకు తెలియపరుస్తున్నారా? లేక పై మాటలు చెబుతున్నారా? అసలు విషయం ఏమిటంటే, తిరస్కార వైఖరిపై మొండికేసిన వారికి వారి కుతంత్రాలు అందంగా కానవచ్చేలా చేయబడ్డాయి. వారు సన్మార్గం నుంచి ఆపివేయబడ్డారు. అల్లాహ్ అపమార్గానికి లోను చేసిన వారిని ఎవరూ సన్మార్గానికి తేలేరు. అంటే సర్వాధికారాలు గల అల్లాహ్ ఏ అధికారము లేని మిథ్యా దైవాలు ఒకటి కాగలరా? అల్లాహ్ను కాదని వారు పూజించే మిథ్యా దైవాలకు ఒకరికి మేలు గాని కీడు గాని కలిగించే శక్తి లేదు. అవి చూడలేవు, వినలేవు, పలకలేవు, ఆలోచించే శక్తి కూడా వాటికి లేదు. అలాంటప్పుడు సర్వాధికారి అయిన నిజ దైవంతో వాటిని సమానంగా భావించడం సమంజసమేనా? మీరు నిజ దైవాన్ని వదిలి పూజిస్తున్న మిథ్యా దైవాల పేర్లేమిటో కాస్త చెప్పండి. వాటికి ఏ పాటి శక్తి ఉందో చూద్దాం. అల్లాహ్కు ఏమీ తెలియదని మీరు అనుకుంటున్నారా? మీరు ఆయనకే కబుర్లు చెప్పేటంతటి వారయ్యారా? మీరు పూజిస్తున్న మిథ్యా దైవాలకు ఏ పాటి వాస్తవికత లోకంలో ఉండి ఉన్నా అల్లాహ్కు దాని గురించి తెలిసి ఉండేది. ఆయనకు తెలియని విషయమంటూ ఏదీ లేదు. అంటే మీరు పూజిస్తున్న బూటకపు దైవాల గురించి మీరు చెప్పుకునేవన్నీ ఊహాజనితమైన మాటలే. వాటికి ఎలాంటి ఆధారం లేదు. అవి మిమ్మల్ని ఉద్ధరిస్తాయని తలపోసి ఏవేవో పేర్లు పెట్టుకున్నారు. వాటికి లేనిపోని మహిమల్ని అంటగట్టారు. నిజానికి మీరు అనుకునేవి ఏవి అవి చేయలేవు. నిజానికి ఇవి మీరు మీ తాత ముత్తాతలు పెట్టుకున్న కొన్ని పేర్లు మాత్రమే. వాటికి సంబంధించిన ఏ ఆధారాన్ని అల్లాహ్ పంపలేదు. వీరు కేవలం ఊహలను, మనోవాంఛలను అనుసరిస్తున్నారు. సూరా నజ్మ్ 23. కుతంత్రాలు అంటే వారి అంధవిశ్వాసాలు, దుష్కర్మలు. వారి పనులు వారికి చాలా అందమైనవిగా కనిపించేలా శైతాన్ వలపన్నాడు. వారు నడిచే అపమార్గం సైతం వారికి ఎంతో చక్కని మార్గంగా, రాచబాటగా కనిపిస్తుంది. దివ్య ఖురాన్లోనే మరో చోట ఈ విధంగా సెలవేయబడింది: 1. అల్లాహ్ ఏ వ్యక్తినైనా మార్గభ్రష్టుణ్ణి చేయదలిస్తే అల్లాహ్ పట్టు నుంచి అతన్ని కాపాడటానికి నువ్వేమీ చేయలేవు. సూరా అల్-మాయిదా 41. 2. ఇంకో చోట ఇలా అనబడింది: ఓ ప్రవక్త, వారిని సన్మార్గానికి తీసుకురావాలని నువ్వు కోరుకున్నా తాను మార్గభ్రష్టతకు గురి చేసిన వారిని అల్లాహ్ సన్మార్గంపైకి తీసుకురాడు. వారిని ఆదుకునే వారు ఎవరూ లేరు. సూరా అన్-నహ్ల్ 37. ఆయత్ నంబర్ 34. అలాంటి వారికి ప్రాపంచిక జీవితంలోనూ శిక్ష ఉంది. ఇక పరలోక శిక్ష అయితే ఇంతకంటే అది ఎంతో కఠినమైనది. అల్లాహ్ ఆగ్రహం నుంచి వాళ్లను కాపాడేవాడెవడూ ఉండడు. అంటే యుద్ధ సందర్భాలలో ముస్లింల ద్వారా వారికి కలిగే ధన నష్టం, ప్రాణ నష్టం, ఖైదీలుగా పట్టుబడడం అన్నమాట.
పరలోక నష్టంతో పోల్చుకుంటే ప్రాపంచిక నష్టం బహుస్వల్పం. ఎందుకంటే పరలోకం శాశ్వతమైనది, ప్రపంచం తాత్కాలికమైనది. పరలోకానికి నశింపు లేదు, కానీ ప్రపంచం నశిస్తుంది. ప్రపంచంలోని అగ్ని కన్నా నరకాగ్ని 69 రెట్లు తీవ్రమైనది. అందుచేత పరలోక శిక్ష కఠినాతి కఠినంగా ఉంటుందని అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే ఒకసారి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాప ప్రమాణం లిఆన్ చేసే ఆలుమగలను ఉద్దేశించి ప్రపంచంలో పడే శిక్ష పరలోకంలో విధించబడే శిక్ష కన్నా చాలా తేలికపాటిది సుమా అని హెచ్చరించారు. ఆయత్ నంబర్ 35. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండేవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం ఇలా ఉంటుంది. దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని పండ్లు ఫలాలు ఎన్నటికీ తరగనివి. దాని నీడ కూడా శాశ్వతమైనది. భయభక్తులు కలవారి అంతిమ పరిణామం ఇది. కాగా తిరస్కారుల అంతిమ పరిణామం నరకం. ఒకవైపు అవిశ్వాసులకు పట్టే దుర్గతిని తెలియజేయడంతో పాటు విశ్వాసుల మంచి పరిణామం ఎలా ఉంటుందో కూడా వివరించడం జరిగింది. స్వర్గప్రాప్తి కోసం దాసులు పుణ్యకార్యాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ శుభవార్త వినిపించబడింది. ఈ ఆయతుకు తాత్పర్యంగా ఇమాం ఇబ్న్ కసీర్ తన గ్రంథంలో స్వర్గలోకంలోని అనుగ్రహాలను, వాటిపై దాసులు చెందే సంతోషం గురించి మనోహరంగా చిత్రీకరించారు. తత్సంబంధితమైన హదీసులను ఆయన ఇక్కడ క్రోడీకరించారు. ఆయత్ నంబర్ 36. ఓ ప్రవక్త, ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చి ఉన్నామో వారు నీపై అవతరింపజేయబడే దాని పట్ల సంతోషిస్తూ ఉంటారు. ఇతర వర్గాల వారు ఇందులోని కొన్ని భాగాలను తిరస్కరిస్తున్నారు. నేను అల్లాహ్ను ఆరాధించాలని, ఆయనకు భాగ్యస్వామ్యం కల్పించరాదని మాత్రమే నాకు ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఆయన వైపుకే నేను పిలిపిస్తున్నాను, ఆయన వైపే నేను మరలుతున్నానని నువ్వు వారికి చెప్పేయి. అంటే ముస్లిములు అని భావం. వారు దివ్య ఖురాన్లోని ఆదేశాలను ఖచ్చితంగా అమలు పరుస్తారు. ఎప్పుడు ఏ ఆజ్ఞ అవతరించినా సంతోషంతో దాన్ని గ్రహిస్తారు. దివ్య ఖురాన్ను సత్యబద్ధమైన గ్రంథంగా నిరూపించే అంశాలు అవతరించినప్పుడల్లా వారు చాలా ఆనందిస్తారు. తిరస్కరించే మరికొన్ని వర్గాల వారెవరంటే వారే యూదులు, క్రైస్తవులు, అవిశ్వాసులు, ముష్రిక్కులు. కొంతమంది విద్వాంసుల దృష్టిలో ఇక్కడ గ్రంథం అంటే తౌరాత్, ఇంజీల్ అని భావం. వారిలో ఎవరెవరు ముస్లింలుగా మారారో వారు సంతోషిస్తారు. ముస్లింలు కాని యూదులు, క్రైస్తవులు తిరస్కరిస్తారు. ఆయత్ నంబర్ 37. ఇదే విధంగా మేము ఈ ఖురాన్ను అరబ్బీ భాషలో ఉన్న ఉత్తరువుగా పంపాము. జ్ఞానం వచ్చేసిన తర్వాత కూడా నువ్వు గనక వారి కోరికలను అనుసరించావంటే అల్లాహ్ శిక్ష నుండి నీకు సహాయపడేవాడు కానీ నిన్ను రక్షించేవాడు కానీ ఎవడూ ఉండడు. అంటే ఓ ప్రవక్త, మేము లోగడ అనేక మంది ప్రవక్తలపై అనేక గ్రంథాలను వారి స్థానిక భాషలలో అవతరింపజేసినట్లే ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము అరబ్బీలో అవతరింపజేశాము. ఎందుకంటే నీ ముందున్న అరబ్బుల భాష అరబ్బీ భాష. వారికి అరబ్బీ తప్ప మరో భాష రాదు. అలాంటప్పుడు ఇది అరబ్బీలో కాకుండా వేరొక భాషలో అవతరిస్తే అది ప్రజలకు అర్థం కాదు. అర్థమే కానప్పుడు వారు ఉపదేశం ఎలా గ్రహిస్తారు? కాబట్టి మేము దివ్య ఖురాన్ను అరబ్బీలో అవతరింపజేసి వారికి అరబ్బులకు ఎంతో మేలు చేశాము. ఇది వహీ ద్వారా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రత్యేకంగా ప్రసాదించబడిన విషయ పరిజ్ఞానం. గ్రంథవహుల, యూదుల, క్రైస్తవుల విశ్వాసాలు, మతాచారాలు కూడా ముందుగానే ఆయనకు క్షుణ్ణంగా అవగతం చేయబడ్డాయి. అంటే ఆనాటి యూదులు, క్రైస్తవులు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి కొన్ని విషయాలను ఆశించేవారు. ఉదాహరణకు తాము పుణ్యక్షేత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్నే కిబ్లాగా ఉంచాలని కోరేవారు. అలాగే మరికొన్ని మత విశ్వాసాల పట్ల మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదారంగా చూసి చూడనట్లుగా వ్యవహరించాలని కూడా వారు ఆశించేవారు. అయితే వారి మెప్పు కోసం వారి మనోవాంఛలను అనుసరించవలసిన అవసరం ఏమీ లేదని అల్లాహ్ తన ప్రవక్తకు నిర్వర్దందంగా చెప్పాడు. ఈ ఆయతులో ముస్లిం సమాజానికి చెందిన విద్వాంసులకు కూడా హెచ్చరిక ఉంది. వారు తాత్కాలిక ప్రయోజనాల కోసం ధర్మాన్ని తాకట్టు పెట్టే నీచమైన పని చేయరాదు. ఖురాన్, హదీసులు స్పష్టమైన ఆదేశాలు ఉండగా ఇతరుల కోరికల్ని అనుసరించకూడదు. ఒకవేళ వారు గనక అలా చేస్తే వారిని అల్లాహ్ పట్టు నుంచి ఆదుకునేవాడెవడూ ఉండడు. ఆయత్ నంబర్ 38. నీకు పూర్వం కూడా మేము చాలామంది ప్రవక్తలను పంపి ఉన్నాము. మేము వారిని భార్యాబిడ్డలు కలవారుగానే చేశాము. అల్లాహ్ అనుజ్ఞ లేకుండా ఏ నిదర్శనాన్నైనా తీసుకురావటం అనేది ఏ ప్రవక్త వల్ల కూడా కాని పని. ప్రతి నిర్ధారిత వాగ్దానం లిఖితమై ఉంది.
ఓ మొహమ్మద్, నీతో సహా ఈ లోకంలోకి వచ్చిన మా ప్రవక్తలంతా మానవ మాతృలే. వారికి వంశాలు, కుటుంబాలు ఉండేవి. వారికి ఆలుబిడ్డలు ఉండేవారు. వారు కూడా అందరిలాగే అన్నపానీయాలు తీసుకునేవారు. వారు దైవదూతలు గాని, మానవాకారంలో ఉన్న మరే ఇతర ప్రాణులు గాని కారు. అక్షరాలా మనుజ జాతికి చెందినవారు. ఒకవేళ వారు గనక దైవదూతలు అయి ఉంటే మనుషుల్లో అందరిలో ఒకరిలా కలిసిపోయి వారితో ముచ్చటించలేకపోయేవారు. ఒకవేళ అదే గనక జరిగి ఉంటే ప్రవక్తగా చేసి పంపటంలోని మా ఉద్దేశం నెరవేరేది కాదు. పోనీ వారు దైవదూతలై ఉండి మానవాకారంలో ప్రత్యక్షమై ఉంటే వారికి ఒక కుటుంబం, వంశం, వర్ణం అంటూ ఏమీ ఉండేవి కావు. వారికి ఆలుబిడ్డలు కూడా ఉండేవారు కారు. కాబట్టి అవగతమయ్యేదేమిటంటే మానవాళికి సన్మార్గం చూపటానికి దేవుని తరపున ఎన్నుకోబడిన ప్రవక్తలంతా మానవజాతికి చెందినవారే. సన్యాసత్వం, వైరాగ్యం వంటి వాటికి ఇస్లాంలో చోటు లేదని కూడా ఈ ఆయతు ద్వారా స్పష్టమవుతుంది. అద్భుతాలు, చమత్కారాలు చేసి చిటికెలో పరిస్థితుల స్వరూపాన్ని మార్చివేసే శక్తి, అధికారం ప్రవక్తలకు లేదు. అనుయాయులు కోరగానే వారు వాటిని తీసుకురాలేరు. ఈ శక్తి అల్లాహ్కు మాత్రమే ఉంది. సమయ సందర్భాలను బట్టి ఆయన తాను కోరిన ప్రవక్తలకు కొన్ని నిదర్శనాలను అందజేస్తాడు. ఎవరికి ఏ మహిమ చూపాలి, ఎప్పుడు చూపాలి, ఎందుకు చూపాలనేవి ఆయన అభిమతంపై ఆధారపడి ఉంటాయి. దేవుడు వాగ్దానం చేసిన ప్రతి దానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు అది జరిగి తీరుతుంది. అల్లా తన వాగ్దానం నిలుపుకుంటాడు. అసలు ఆయతు పదాలు ఇవి: లికుల్లి అజ్లిన్ కితాబ్. దాని ప్రకారం ప్రతి నిర్ధారిత వాగ్దానం లిఖితమై ఉంది అన్న అర్థం వస్తుంది. కొంతమంది ఈ వాక్యంలో పదాలు ముందువి వెనక్కి, వెనకవి ముందుకు వచ్చాయని అభిప్రాయపడ్డారు. అరబ్బీ భాషలో ఇలా జరగటం కద్దు. అసలు వాక్యం ఇలా ఉంటుంది: లికుల్లి కితాబిన్ అజలున్. అల్లా వ్రాసిపెట్టిన ప్రతి పని నిర్ధారిత సమయంలో జరుగుతుంది అని దాని అర్థం. అది అవిశ్వాసులు కోరినంత మాత్రాన సంభవించదు. ఏది ఎప్పుడు జరగాలనేది దేవుని యుక్తిపైన ఆధారపడి ఉంటుంది. ఆయత్ నంబర్ 39. అల్లా తాను కోరిన దాన్ని చెరిపివేస్తాడు. తాను కోరిన దాన్ని అలాగే ఉండనిస్తాడు. మూల గ్రంథం లౌహి మహఫూజ్ ఆయన దగ్గరే ఉంది. దీనికి ఒక అర్థం ఇది: దేవుడు తాను కోరిన ఆదేశాన్ని రద్దుపరచి తాను కోరిన దాన్ని మిగిల్చి ఉంచుతాడు. మరొక అర్థం ఇది: ఆయన వ్రాసిన విధివ్రాతలో కొన్నింటిని తొలగించటం, కొన్నింటిని యథాతథంగా ఉంచటం వంటివి చేస్తూ ఉంటాడు. ఆ సురక్షిత ఫలకం లౌహె మహఫూజ్ ఆయన వద్దనే ఉంది. కొన్ని హదీసుల ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. ఉదాహరణకు, మనిషి పాపాల కారణంగా ఉపాధికి దూరం చేయబడతాడు. దువా, ప్రార్థన వల్ల విధి వ్రాతలో మార్పు సంభవిస్తుంది. బంధువుల హక్కు నెరవేర్చటం వల్ల ఆయుష్ పెరుగుతుంది అని ఒక హదీసులో ఉంది. కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులు ఈ విధంగా వేడుకునేవారని తెలుస్తోంది: ఓ అల్లా, నువ్వు మా కొరకు దౌర్భాగ్యాన్ని రాసి ఉంటే దాన్ని చెరిపివెయ్యి. ఒకవేళ మా కొరకు సౌభాగ్యాన్ని రాసి ఉంటే దాన్ని అలాగే ఉంచు. ఎందుకంటే నువ్వు కోరినది చెరిపివేయగలవు, నువ్వు కోరినది మిగిల్చి ఉంచగలవు. మూల గ్రంథం నీ వద్దనే ఉంది. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు కాబా గృహ ప్రదక్షిణ చేస్తూ విలపిస్తూ ఈ విధంగా ప్రార్థించేవారు: ఓ అల్లా, నీవు నా నొసటి దౌర్భాగ్యాన్ని, పాపాన్ని రాసి ఉంటే దాన్ని చెరిపివెయ్యి. ఎందుకంటే నీవు కోరిన దాన్ని చెరిపివేయగలవు, నీవు కోరిన దాన్ని మిగిల్చుంచగలవు. మూల గ్రంథం నీ వద్దనే ఉంది. కనుక ఓ ప్రభు, నీవు దౌర్భాగ్యాన్ని సౌభాగ్యంగా, మన్నింపుగా మార్చు. జరగవలసిన దాన్ని కలము ముందుగానే లిఖించింది, దాని తడి ఆరిపోయిందన్న హదీస్ ఆధారంగా దీనిపై కొందరు అభ్యంతరం లేవనెత్తే అవకాశం ఉంది. అయితే ఈ చెరిపివేత, మిగిల్చివేత కూడా విధివ్రాతలో అంతర్భాగమే అని సమాధానపడవలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 40. ఓ ప్రవక్త, వారికి చేసి ఉన్న వాగ్దానాలలో దేన్నైనా మేము నీకు చూపించినా, లేక అంతకుముందే మేము నీ ప్రాణాన్ని స్వాధీనం చేసుకున్నా, ఏది ఏమైనా సరే సందేశాన్ని చేరవేయటమే నీ పని. లెక్క తీసుకునే బాధ్యత మాది. ఆయత్ నంబర్ 41. మేము భూమిని దాని అంచుల ఎల్లల నుంచి ఎలా కుదించుకుంటూ వస్తున్నామో వారు గమనించటం లేదా? అల్లాహ్ ఆదేశాలు జారీ చేస్తాడు. ఆయన ఆదేశాలను పునఃపరిశీలించేవాడెవడూ లేడు. ఆయన చాలా వేగంగా లెక్క తీసుకునేవాడు కూడా. అంటే అరేబియాలోని తమ రాజ్య భూభాగం నానాటికి ఎలా కుంచుకుపోతుందో, ఇస్లాం ఎంత శీఘ్రగతిన విస్తరిస్తున్నదో ఈ ముష్రికులు చూడటం లేదా అని దీని భావం. అల్లా తరపున జారీ అయిన ఆదేశాలను నిలువరించే, రద్దుపరిచే దమ్ము ఎవరికీ లేదు. ఆయత్ నంబర్ 42.
వీరికి పూర్వం గతించిన ప్రజలు కూడా పెద్ద పెద్ద కుట్రలు పన్నారు. అయితే అసలు సిసలు తంత్రాలన్నీ అల్లాహ్ అధీనంలో ఉన్నాయి. ఎవరేం చేస్తున్నది ఆయనకు తెలుసు. ఇహలోక పుణ్యఫలం ఎవరి కోసం ఉందో అవిశ్వాసులు త్వరలోనే తెలుసుకుంటారు. మక్కాకు చెందిన ముష్రికులకు పూర్వం కూడా ప్రజలు తమ ప్రవక్తలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు. అయితే అల్లాహ్ ఎత్తుగడల ముందు వీరి పాచికలేవి పారలేదు. అలాగే వీళ్ల కుట్రలు కూడా ఇక మీదట దైవ ప్రణాళిక ముందు దేనికి పనికిరాకుండా పోతాయి. దాని ప్రకారమే ఆయన బహుమానం వసగటమో శిక్షను విధించటమో చేస్తాడు. సత్కార్యాలు చేసిన వారికి బహుమానం, దుష్కార్యాలు చేసిన వారికి శిక్ష. రైట్ నంబర్ 43. నువ్వు ప్రవక్తవు కావని ఈ అవిశ్వాసులు అంటున్నారు. ఈ విషయమై నాకు మీకు మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. గ్రంథజ్ఞానం గలవారు కూడా ఈ విషయానికి సాక్షులుగా ఉంటారని వారికి చెప్పు. నేను ఆయన తరపున పంపబడిన సత్యవంతుడైన ప్రవక్తనని, ఆయన సందేశాన్ని ప్రజలకు అందజేసేవాడినని ఆయనకు తెలుసు. అలాగే మీరు అబద్ధం చెబుతున్నారని కూడా ఆయనకు తెలుసు. ఇక్కడ గ్రంథజ్ఞానం కలవారంటే తౌరాత్, ఇంజీల్ గ్రంథాలను అధ్యయనం చేసిన వారని భావం. గ్రంథవహులుగా ఉండి ఇస్లాం స్వీకరించిన వారు అంటే అబ్దుల్లా బిన్ సలాం, సల్మాన్ ఫార్సీ, తమీందారీ తదితర ప్రముఖులకు కూడా నేను దైవ ప్రవక్తనన్న సంగతి తెలుసు. అరేబియాలోని ముష్రికులు కీలకమైన వ్యవహారాలలో తీర్పు కోసం గ్రంథవహుల యూదుల, క్రైస్తవుల వద్దకు వెళ్ళేవారు. వారి ముందు ధర్మ సందేహాలను వెలిబుచ్చేవారు. ఈ విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త అన్న విషయంలో ఏదన్నా సందేహం ఉంటే గ్రంథవహులను కూడా అడిగి తెలుసుకోమని చెప్పాడు. అయితే మరికొంతమంది విద్వాంసులు ఇక్కడ గ్రంథం అనే పదాన్ని ఖురాన్ అన్న భావంలో తీసుకున్నారు. గ్రంథజ్ఞానం కలవారంటే వారు ముస్లింలే అని అభిప్రాయపడ్డారు. ఈ వాక్యంలో గ్రంథం అంటే లౌహి మెహఫూజ్ అని ఇంకా కొంతమంది భావించారు. గ్రంథజ్ఞానం కలవారంటే అల్లాహేనని వారు అభిప్రాయపడ్డారు. అయితే వీటన్నింటిలోకి మొదటి అభిప్రాయమే చాలా వరకు సరైనదని అనిపిస్తోంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.